మనం ప్రతివారం చెప్పుకునే కథలకి స్వాగతం అండి. మౌనికకు ఇంకో గంటలో పెళ్ళి. మౌనిక తండ్రి సుబ్బారావు మెల్లగా కళ్యాణ మండపం వైపు నడుస్తున్నాడు. అతను తన కూతుర్ని చివరగా చూసింది ఉయ్యాలలో పాపగా ఉన్నప్పుడు. అతనికి పెళ్లి పిలుపు లేదు. ఎలా పిలుస్తుంది భార్య పూర్ణిమ? పాతవన్నీ ఆమె ఎలా మర్చిపోగలదు? తాగుడు మత్తులో కారణమే లేకుండా భార్యను కొట్టడం, తన్నడం అతనికి ఈ టైంలో జ్ఞాపకం వచ్చి గుండెను నొక్కుతున్నట్టయింది. కళ్యాణ మంటపంలోకి వెళ్దామా? వద్దా? అనే ఆలోచనతోనే నడుస్తున్నాడు. పాత జ్ఞాపకాలలో ముఖ్యమైన సంఘటన గుర్తొచ్చింది సుబ్బారావుకు. ఇదిగో చూడండి, ఊరంతా మీ గురించి తప్పుగా మాట్లాడుతోంది. దాన్ని వదిలేయండి. ఆ సరళ సహవాసమే వద్దు. మిమ్మల్ని బతిమలాడుతున్నాను. మనకు ఒక ఆడపిల్ల ఉంది. అది పెరిగి పెద్దదై మీ గురించి తెలుసుకుంటే ఏమనుకుంటుంది? పూర్ణిమ ఏడుస్తూ బతిమాలింది. పోవే, ఇది నా కూతురేనా అన్న సందేహం వస్తోంది. సుబ్బారావు అనుమానిస్తున్నట్లు మాట్లాడాడు. పూర్ణిమ తన చెవులను మూసుకుంది. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీ నోరు పడిపోతుంది. మాట్లాడతానే, నా యోగ్యత గురించి నువ్వు మాట్లాడుతుంటే నీ గురించి నేను మాట్లాడకూడదా? నేను నీకు తెలిసే ద్రోహం చేస్తున్నాను. నువ్వు తెలియకుండా చేస్తున్నావో ఏమో. కావాలనే గొడవ పెట్టుకుని అనవసరమైన మాటలు అంటూ అపవాదులు వేస్తుంటే తట్టుకోలేకపోయింది పూర్ణిమ. ఇక మీతో కాపురం చేయలేను. నేను నా కూతుర్ని తీసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. మీరు ఆ సరళను ఇంటికి తీసుకొచ్చి ఆమెతోనే కాపురం చేసుకోండి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇక నాకు ఆమెతోనే జీవితం. నువ్వు చచ్చిపోయావనుకుంటాను. అంతే. పూర్ణిమ కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. సుబ్బారావు కళ్యాణ మంటపంలోకి అడుగుపెట్టాడు. అతన్ని చూసిన ఒక వయసైన ఆడది పరిగెత్తుకెళ్ళి మోనికాకు అలంకారం చేయడం చూస్తున్న పూర్ణిమ చెవిలో గుసగుసలాగా చెప్పింది. నీ భర్త వచ్చాడు. అది కొంచెం కూడా ఎదురు చూడలేదు పూర్ణిమ. ఒకవేళ గొడవ పెట్టుకోవడానికి వస్తున్నాడా? కలవరపాటుతో బయటకు వచ్చింది. కళ్యాణ మంటపంలో ఒక విధమైన ఆందోళన వాతావరణం చోటు చేసుకుంది. ఎవరు మిమ్మల్ని ఆహ్వానించారు? ఎందుకొచ్చారు? గొడవ చేయడానికా? భర్తను అడ్డుకుని ఆపుతూ అడిగింది. పూర్ణిమ, ఎందుకిలా మాటలతో చంపుతున్నావు? ఇప్పుడు నేను పాత సుబ్బారావును కాను. ఒకే ఒక్కసారి పెళ్లికూతురు దుస్తుల్లో ఉన్న మన కూతురు ముఖాన్ని చూసేసి వెళ్ళిపోతాను. ఈలోపు పెళ్ళికొడుకు తండ్రి అక్కడికి వచ్చాడు. బావగారు క్షమించాలి. మీ గురించి పూర్ణిమ అంతా చెప్పింది. అవన్నీ విన్న తర్వాత కూడా నేను మోనిక కోడలుగా రావడానికి అంగీకరించాను. దయచేసి బయటికి వెళ్ళిపోండి. మీరు లేకుండానే ఈ పెళ్లి జరుగుతుందని ఆవిడ ముందే చెప్పింది. వెనక ముందు తెలియని నేనే పూర్ణిమ అమాయకత్వమైన మంచి గుణాన్ని అర్థం చేసుకున్నాను. కానీ తాళి కట్టిన భర్తగా మీరు ఆమెను అర్థం చేసుకోలేకపోవడమే నిజంగా మూర్ఖత్వం. దయచేసి వెళ్ళిపోండి. సుబ్బారావు అవమానంతో తలదించుకున్నాడు. కళ్ళ నుండి నీరు ధారగా కారుతోంది. నేను చేసిన పాపాలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్క నిమిషంలో పూర్ణిమ దండన వేసేసింది. నేను మోనికాను చూడాలి, కొంచెం పిలవండి. మోనిక వచ్చింది. అచ్చంగా పూర్ణిమ పోలికలతో ఒలిచి పెట్టినట్టు ఉంది. నాన్న, ఇన్ని సంవత్సరాలుగా నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? ఇప్పుడు మాత్రం ఎలా వచ్చావు? సుబ్బారావుకు దుఃఖం పొంగుకు వచ్చింది. మోనిక, లోపలికి పో. చూశారు కదా, ఇక చాలు. కపట ప్రేమను ఒలకబోసింది చాలు అన్నది పూర్ణిమ. ఇంతలో పెళ్ళికొడుకు పరిగెత్తుకొచ్చాడు. అత్తయ్య, ఆయన తన తప్పు తెలుసుకుని తిరిగొచ్చారు. ఆయన ఏడుపులోనే తెలియడం లేదా? అల్లుడుగారు, తప్పు తెలుసుకుని తిరిగి వస్తే ఆమోదించాలా? ఒకవేళ నేను అలా వెళ్ళిపోయి తిరిగి వస్తే నన్ను ఆమోదిస్తారా? ఈ సమాజంలో మగవారికొక చట్టం, ఆడవాళ్ళకొక చట్టం ఉన్నదా? చిన్న పాపగా ఉన్నప్పుడే మోనికను నన్ను వదిలేసి ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఎంతో వైరాగ్యంతో ఉండి మోనికను పెంచాను. ఎంతో కష్టపడ్డాను. నా మంచి నడవడిక ద్వారా ఈరోజు తలెత్తుకుని నిలవగలిగాను. ఆ రోజు లేని ఈయన ప్రేమ ఈరోజు నాకు అవసరం లేదు. దయచేసి వెళ్ళిపోమ్మని చెప్పండి అల్లుడుగారు. ఆవేశంగా మాట్లాడింది పూర్ణిమ. సుబ్బారావు మౌనంగా వెనుదిరిగాడు. ముహూర్తమేళం వాయిద్యాలు మోత వినేటంత వరకు కాచుకుని ముహూర్తమేళ తాళాలు విన్న తర్వాత బయలుదేరాడు సుబ్బారావు. ఒక చిన్న కథ అండి ఇది. లోకంలో ఎన్నో కథలు. తెగేదాకా లాక్కూడదంటారు పెద్దవాళ్ళు. సంసారాల్లో ఇలాగా తెగేదాకా లాగే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆడదానికి కూడా స్వాభిమానం అనేది
చాలా అవసరం సుమండి. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.